హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ శనగల దోశ. పావు కిలో శనగలు 8 గంటలు లేదా రాత్రంతా వాటర్లో నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వాము, గుప్పెడు పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, నానబెట్టిన శనగలు, కొంచెం వాటర్ పోసి దోశ బ్యాటర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దోశ పిండిలో 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండికి బదులు శనగలతో పాటు బియ్యం నానబెట్టుకుని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్న తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడెక్కాక ఆయిల్ రాసి దోశ పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక ప్రక్క కాలిన తరువాత ఇంకో ప్రక్కకి టర్న్ చేసుకోవాలి. రెండు ప్రక్కల కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, శనగల దోశ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.